నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజం రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా ఉంది. కటౌట్ల జోరు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతుంది. 9 నెలలుగా సీఎం కేసీఆర్ మరి రాజభవనం పోలేదు. మరి తమిళసాయి గవర్నర్ను కూడా పలకరించకపోవడం వల్ల మొన్నటికి మొన్న మరి ఎవరైతే జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయడంతో వాళ్ళిద్దరు కూడా మాటలు కలిపారు. ఇంతమందికి తమిళసాయి బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడని రాష్ట్ర స్థాయి మినిస్టర్తో పాటు కామెంట్లు కూడా చేశారు. మరి ప్రస్తుతం మరి ఆ విషయాన్ని వదిలిపెడితే జాతీయ కార్యవర్గం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ముఖ్యులందరూ కూడా 2-3 తారీఖుల్లో హైదరాబాద్లో పేరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి మరి వారికి సంబంధించిన బృందం అంతా కూడా వస్తున్న సందర్భంలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ చేసి ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అన్నట్టుగా కూడా మరి సమీకరణలు ఇస్తున్న సందర్భంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహేశ్వర నియోజకవర్గం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కోలన శంకర్ రెడ్డి గారు ఉన్నారు మనతోటి. మరి వారు ఈరోజు వారి పార్టీకి సంబంధించిన మీటింగ్ కూడా వెళ్ళి ఈరోజు మనకు సమయాన్ని ఇచ్చారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తమే చూస్తే మిడతల దండులాగా అనుకోవచ్చా? మిడతల దండు కంటే వేగంగానే అనుకోవాలి. ఏంది అసలు ఏమనుకుంటారు? అసలు భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనుకుంటారా? తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు 23లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారం రావడం ఖాయం. భారతీయ జనతా పార్టీ ఏదో ఆషామాషిగా 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో నిన్న మొన్న వచ్చిన పార్టీ కాదు. 42 ఏళ్ళుగా నవ సమాజం కోసం జాతీయవాదం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. వేలాది కుటుంబాలను ఈనాడు బలిదానమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. లక్షలాది కుటుంబాలు త్యాగం చేసి బీజేపీని ఈ స్థాయిలో నిలిపినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందలు ఉంది. ఈనాడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో 18 రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలు ఉండి సంపూర్ణ మెజార్టీతో మోడీ గారి నాయకత్వంలో ప్రధానిగా కొనసాగుతున్న తరుణంలో మోడీ గారి యొక్క నడబడి, మోడీ గారు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు ఏవైతున్నాయో ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు, ప్రత్యేకంగా తెలంగాణ యువత మోడీ అంటే ఈనాడు మోడీ నాయకత్వం రావాలి, మోడీ ప్రభుత్వం రావాలి, మోడీ నాయకత్వాన్ని బలపడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజలంతా కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇదంతా ఒకటైతే కటౌట్లలో బాయ్ బాయ్ దొర చాలు దొర అని ఒకసారంటే బాయ్ బాయ్ మోడీ అనే కటౌట్లు బాగా ప్రత్యక్షంగా వెలుస్తున్నాయి. మరి ఏమనుకోవాలి? అంటే అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన యొక్క రాజకీయ జీవితమే అబద్ధాల జీవితం. ఆయన యొక్క వ్యవహార శైలే ప్రతిరోజు అబద్ధాల మాటలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ప్రజలకు ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం ఒక దళితుడిని టీఆర్ఎస్ అధికారులకు వస్తే ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అది మోసం చేశాడు. తర్వాత ప్రతి దళితుడికి భూమి లేని పేద దళితులందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తాడు. అది ఇవ్వలేకపోయాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. అది ఇవ్వలేకపోయాడు. తీరా 57 ఏళ్ళు నిండినటువంటి అందరికీ కూడా ఆసర పెన్షన్లు ఇస్తున్నాడు. కొత్త రేషన్ కార్డులు లేవు. ఎక్కడ శాంతి భద్రత క్షీణించిపోయినాయి. ఎక్కడ చూసిన రోజుకు అత్యాచారాలు. అది కూడా ఘోరాతి ఘోర శుభం ఎరిగినటువంటి 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు బాలికల మీద అత్యాచారం చేయడం అంటే ఈ సమాజం నిజంగా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ మధ్యలో ఒక మైనర్ బాలికను పబ్బుకు తీసుకెళ్లి అన్యాయంగా మొత్తం మజ్లిస్ పార్టీ యొక్క శాసనసభ్యుడి కుమారుడు కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి యొక్క మనవడు కావచ్చు, అయితే ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ యొక్క కొడుకు కావచ్చు, ఈ విధంగా ఎంఐఎం పార్టీ అగ్రనాయకుల యొక్క కుటుంబాలు వారసులు యొక్క వ్యభిచారం కేసుల యొక్క అత్యాచారం కేసులో ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? చివరికి భారతీయ జనతా పార్టీ యొక్క పోరాట పటిమ కోసం పోరాటం ద్వారానే ఈ దిగొచ్చిన ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కేసులు పెట్టింది. ఇలా జైల్లో పడుతున్నారు. సో మరి నిన్నటికి నిన్న మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఒక టైలర్ని కూడా చంపేశారు కేవలము అక్కడ ఎవరైతే నూపూర్ శర్మకు మద్దతు ఇవ్వడంతో. సో దీన్ని మరి మీ భారతీయ జనతా పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు? తప్పకుండా మేము జాతీయవాదాన్ని, దేశభక్తుని, తల్లి భారతి నాది అని కోరుకునేటువంటి ఏ హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా తల్లి భారతి నాది అని కోరుకునే వాడికి భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది. ఒక దర్జీ ఇప్పుడు నూపూర్ శర్మ చేసినటువంటి కామెంట్ మీద తను స్పందనగా అనుకూలంగా స్పందిస్తే దీన్ని పసిగట్టినటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడేటువంటి దుష్ట శక్తులు పాకిస్తాన్ నుండి తిష్టా వేసి పాకిస్తాన్ ద్వారా ఈ దేశంలో ఈనాడు శిక్షణ పొందుతూ అనేక విధాలుగా దాడులు చేయాలి, అదును దొరికితే ఏదో చేయాలనే భావనతోటి ఈనాడు దర్జీని చంపడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి పాకిస్తాన్ కానీ ఉగ్రవాదులు కానీ ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులు తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. సో 2-3 తారీఖులో ఏమని డిస్కస్ చేశారు? ఇప్పటికే మీరు పోయొచ్చారు కదా సభ, మీ యొక్క కార్యవర్గాన్ని. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల
2-3 తేదీల్లో హైదరాబాదు మహానగరంలో నోవాటెల్ హోటల్లో మాదాపూర్లో 2 days కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యవర్గాల సమావేశం సందర్భంగా గతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004లో వాజ్పేయి గారి నాయకత్వంలో వైస్రాయ్ హోటల్లో ట్యాంక్ బండ్లో ఆనాడు మన యొక్క జాతీయ సమావేశాలు జరిగినాయి. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకసారి కాదు 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయాలి. అందులో ప్రత్యేకంగా కర్ణాటకలో మన యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రభుత్వానికి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణలో పాగవేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఖాతాల్లో వేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు భాగమే ఈ జాతీయ సమావేశాలు. అదే కాకుండా జాతీయ సమావేశాలు హైదరాబాద్ మహానగరంలో జరుగుతూ ఉంటే దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీకి సంబంధించిన నాయకుడిని మరో అసెంబ్లీకి ప్రభారీగా అంటే ఇన్ఛార్జిగా పంపడం, అదే కాకుండా జాతీయ నాయకత్వం కూడా ఒక డిప్యూటీ సీఎం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, కేంద్ర జాతీయ పదాధికారులు కావచ్చు, ప్రభారీలు కావచ్చు, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క నాయకుడిని రాష్ట్రం నుంచి ఒకరు, కేంద్రం నుంచి ఒకరు వచ్చి మొత్తం యావత్తు తెలంగాణను ఈరోజు 119 అసెంబ్లీ స్థానాలకు కానీ 119 అసెంబ్లీ స్థానాల్లో ఈనాడు ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీతో ప్రణాళికంగా ఈనాడు సమావేశాలు జరిగాయి. బూత్ అధ్యక్షులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, 3 బూత్లకు ఇన్ఛార్జిని శక్తి కేంద్ర ఇన్ఛార్జిగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసుకుంది. ఈ పంతాల్లో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఉన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ఉన్నారు. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ యొక్క స్థితిగతులు ఈ రాష్ట్రంలో ఏమున్నాయి, భారతీయ జనతా పార్టీ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దీన్ని స్టడీ చేసి దీన్ని పెంచుకోవడం కోసం, ఈ పరిస్థితులు బాగులేకుంటే పెంచుకోవడం కోసం, బాగుంటే మరింత ముందుకు పోయే విధంగా ఒక ప్రణాళికను మాకు మార్గదర్శనం చేసి తెలంగాణలో 23లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీ సర్కార్ రావడం కోసం మార్గదర్శనం చేయడానికే కేంద్ర నాయకత్వం ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం తీసుకుంది. అందులో భాగంగా రేపు 2-3 సమావేశాలు ఉంటే మన జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు రేపు 3:30కు శంషాబాదు మహానగరానికి పట్టణానికి వారు ఎయిర్పోర్ట్లో దిగి ట్రీడెంట్ హాస్పిటల్ వద్ద నుండి ఇందిరా ఆసుపత్రి వరకు ఒక 1 కిలోమీటర్ 1,00,000 మందితో వారు రేపు 3:30కు సాయంత్రం 3:30 మహాపాదయాత్ర నిర్వహించబోతారు. అంటే తెలంగాణ ప్రజలకు, యువతకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఒక భరోసా, ఒక విశ్వాసం ఇవ్వడానికి ఈనాడు ఈ సమాజంలో ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థలో కానీ, ఈనాడు ఈ యొక్క పరిపాలన, కుటుంబ పరిపాలన కానీ, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా కుంభకోణాలు, ఈనాడు ఈ మిషన్ భగీరథలో కమిషన్ భగీరథగా మారిపోయింది. ఈనాడు అనేక విధాలుగా ప్రాజెక్ట్ చేవెళ్ళ ప్రాణహితలో కూడా ఈనాడు అవినీతి అక్రమాలతో కొనసాగిపోతూ ఉంటే ప్రజలంతా కూడా ఎంతో విసిగి వేసారి ఈనాడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు చిత్తుగా ఓడించాలా, ఎప్పుడు యొక్క కేసీఆర్ను రాజకీయంగా ముఖ్యమంత్రి గద్దె నుండి దించి ఇతన్ని శిక్షించాలనే భావనతో ప్రజలున్నారు. కాబట్టి ఆ వ్యతిరేకత ఒకవైపు, జాతీయవాదం రెండో వైపు, మా యొక్క రోల్ మోడల్, మాకు ఆదర్శ స్ఫూర్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో బలమైనదిగా తీసుకుంటూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఈ గోల్కొండ కిల్లా మీద ఎగరడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో రాజకీయ సభ అనుకోవచ్చా? 100కి 100 పాళ్ళు రేపు 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి పరేడ్ గ్రౌండ్ సభ 10 లక్షల మందిని మేము సమీకరించబోతా ఉన్నాం. ప్రజల్ని సమీకరించబోతా ఉన్నామంటే కేవలం భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో 35,000 పోలింగ్ కేంద్రాల్లో మాకు 20 మంది నుంచి 15 మంది వరకు ప్రతి పోలింగ్ బూత్లో మాకు కార్యకర్తల బలం ఉంది. ఆ విధంగా లెక్క వేసుకుంటే సుమారు 7.5 లక్షల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ యొక్క బూత్ స్థాయి కార్యకర్తలు మాత్రమే ఆ విధంగా నిర్మాణమైంది. వాళ్ళది కాకుండా మమ్మల్ని అభిమానించేటువంటి కవులు, కళాకారులు, కుల సంఘాలు, యువజన సంఘాలు, జాతీయవాద సంస్థలను కలుపుకుంటే 10 లక్షల మందితో ఒక ఇంటెలెక్చువాలిటీ, ఒక మేధస్సుతో వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రామాలకు వెళ్ళి చెప్పి భారతీయ జనతా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చి బీజేపీని భారీ మేయర్తో గెలిపించడం కోసమే భారతీయ జనతా పార్టీ సభను వేదికగా చేసుకుంది. ఈ సభ
విజయ్ సంకల్ప్ సభ. ఈ సభ పేరే విజయ్ సంకల్ప సభ. అంటే తెలంగాణలో దక్షిణాది భారతదేశంలో విజయ్ సంకల్ప సభను మేము ముందుకు తీసుకెళ్ళి దాని ద్వారా విజయాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూస్తారు. ఎక్కడ చూసినా, చాయ్ కొట్టు దగ్గర చూసినా, బస్ స్టాపుల్లో చూసినా, హోటల్లో చూసినా, బజార్లో కలిసినా, ఎక్కడ కలిసినా ఈసారి భారతీయ జనతా ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉన్నాం, మీరు గట్టిగా పనిచేయండి అని ప్రజలు మమ్మల్ని ప్రోత్సహిస్తుంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. సో ఇక్కడ ప్రభుత్వం రాబోతుంది అంటారు కానీ కేంద్రంలో సాల్ మోడీ సంపక మోడీ అంటారుగా. చూడండి, కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడి ఎక్కడ మేము ఎప్పుడు జైల్లోకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఒక భయాందోళన వల్ల ఈనాడు గత సంవత్సర కాలంగా మోడీ గారి పైన బీజేపీ ప్రభుత్వం పైన అవాకుల చెవాకులతోటి గాలి మాటలు మాట్లాడుతుంటే మాకే సిగ్గేస్తూ ఉంది. ప్రజలు ఇంకా మరింత అసహించు. ఒక ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే ముఖ్యమంత్రి ఎదురొడ్డి స్వాగతించాల్సింది పోయి ముఖ్యమంత్రి అన్న బెంగళూరులో ఉండి ముచ్చట్లు పెడతా ఉంటే తెలంగాణకి ఏం న్యాయం జరుగుతుంది, ఏం గౌరవం ఇస్తూ ఉండి ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తాం. అదే కాకుండా రేపు 2 మధ్యాహ్నం మోడీ గారు బేగంపేట నుండి నోవెటల్కి వచ్చి 2 డేస్ ఇక్కడ రాష్ట్రంలో ఉండి సభలో మాట్లాడబోతూ ఉంటే ఈయన ఒక ప్రధానమంత్రికి ఒక యుగ పురుషుడు, ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీని ఎంతో కీర్తించబడుతున్న నాయకుడు, దేశ ప్రజలు యువత 60-60% ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంగా 80% యువత కోరుకుంటా ఉంది. ఈ సందర్భంలో మరి ఎందుకు ఈ అక్కసు, ఎందుకు ఈ కసి, ఎందుకు ఈ యొక్క అసూయ అని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తుంది. అలాంటిది నువ్వు ఈ తెలంగాణ ప్రజల్ని నగ్నంగా బతుకమ్మలాడించినటువంటి, అత్యాచారాలు చేసినటువంటి, మానభంగాలు చేసినటువంటి, హత్యలు చేసినటువంటి మతోన్మాద మజ్లిస్ పార్టీని ఎందుకు నీ జోబులో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీకి ఒక న్యాయం చేస్తూ ఉన్నావు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలు మరో న్యాయం చేస్తూ ఉన్నావు. ఈనాడు మేము ఉద్యమాలు చేస్తున్నాం, ఎక్కడిదక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నాడు. అదే కాంగ్రెస్ చేస్తే, మజ్లిస్ చేస్తేనేమో విచ్చలవిడిగా రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది ఏ విధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారండి, ఏ విధంగా ఈనాడు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తూ ఉన్నావు? నరేంద్ర మోడీని బీజేపీని ఈనాడు బద్నాం చేయడానికే చేసే కుట్రలు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అన్నింటినీ తుంగలో తొక్కాడు. ఇంటికో ఉద్యోగం ఉన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోయాడు. ఈనాడు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వలేకపోతూ ఉన్నాడు. రైతన్నలకు ఈనాడు పంట పెట్టుబడి ఇవ్వలేకపోతూ ఉన్నాడు. రైతన్నలకు ఈనాడు ఒక కోటీశ్వరులుగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. రైతులను ఈనాడు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 మంది రైతులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఈ యొక్క టీఆర్ఎస్ పరిపాలన వల్ల. ఈనాడు వడ్ల కొనుగోలు విషయంలో కూడా దోబూచులాట. అరే బాబు, గత అనేక 75 సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవధి సిస్టమ్ కేంద్రం కొనసాగిస్తూ ఉంటే ఇలా భారతీయ జనతా ప్రశ్నిస్తూ ఉంటాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమిచ్చిందంటే అమిత్ షా గారు తుక్కుగూడ మహేశ్వరం సభలో సవాల్ చెప్పాడు. అరే బాబు, 2,05,000 కోట్ల రూపాయల యొక్క బడ్జెట్ను అభివృద్ధిని నిధులిచ్చాం మేము, దమ్ముంటే రా అన్నాడు. ఇప్పటిదాకా మూసుకొని మళ్ళీ మాట్లాడడం ఎంత సిగ్గుచేటండి. ఒక విషయము, ఇలా ఒక గిరిజన మహిళ, సాధారణ మహిళ భర్తని కోల్పోయి 2 మగపిల్లలను కోల్పోయి ఒక ఆడపిల్లతో ఉంటున్నటువంటి ఈనాడు మన యొక్క ద్రౌపది ముర్ము ఒక బీజేపీ నాయకుడిగా, గిరిజన మహిళా నాయకురాలిగా, గిరిజన కులానికి మతానికి చెందినటువంటి కులానికి చెందిన వ్యక్తిని ఈనాడు ఒక దేశ ప్రధాని. ఈ దేశ చరిత్రలో 75 సంవత్సరంలో ఏనాడు ఏ గిరిజనుడు ఈనాడు దేశ రాష్ట్రపతి కాలేదు. అలాంటి వ్యక్తిని ఈనాడు దేశ రాష్ట్రపతి చేస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి పేదల గురించి, హరిజనుల గురించి, గిరిజనుల గురించి మాట్లాడేటువంటి ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, ఈ ప్రజల మీద ప్రేమ ఉన్నా వెంటనే ఈనాడు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఏ విధంగా మద్దతు ఇస్తూ ఉన్నారో ఆ మద్దతును వెనుకకు తీసుకొని ఈనాడు ఒక గిరిజన మహిళకు, బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు కాదు, ఒక గిరిజన మహిళకు నువ్వు మద్దతు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది ప్రజల పక్షాన. కానీ ఈనాడు మీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరైతే యశ్వంత్ సిన్హా ఉన్నారో వారు గెలవరని తెలుసు, వారికి మెజార్టీ లేదని తెలుసు, అయినా మద్దతు ఇస్తూ ఉన్నామంటే నీ యొక్క రాజకీయ దివాలా గౌరుతనం ఈనాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సో మీరు ఇలా మాట్లాడుతారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి మోడీ, నల్లధనం తీసుకొస్తానటువంటి మోడీ, జీడీపీ పెంచుతున్నటువంటి మోడీ, నిత్యావసర వస్త్రాలు పెట్టినటువంటి మోడీ,
ఇలా చూసుకుంటే పోతే నల్ల కొబ్బరిలను బయటికి పంపించినటువంటి మోడీ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఏదైతే గ్యాస్ ఉందో 400 ఉన్నది 1300 తీసుకురావటము, 72 రూపాయలు ఉన్నది 110 రూపాయలు తీసుకురావటం, ఇవన్నీ మా మీద మోపి బండలాగా మోపినటువంటి మోడీ అవసరమా అంటారు కదా. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మహమ్మారి దేశంలో ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల 2.5 సంవత్సరాలుగా దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు బాధలు పడుతూ ఉంటే 135 కోట్ల భారత ప్రజల్ని అదేవిధంగా కోట్లాది ప్రపంచ ప్రజల్ని ఒక వ్యాక్సినేషన్ తీసుకొచ్చి 100 దేశాలకు వారు ఈ వ్యాక్సినేషన్ను పంపిణీ చేసి ఈ భారతదేశంలో ఉన్న 135 కోట్ల ప్రజలకు వ్యాక్సినేషన్ వేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప ఈనాడు ఉదార యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచం కొనియాడుతోంది, భారతదేశం కొనియాడుతోంది. ఈ ముఖ్యమంత్రి యొక్క అవినీతి కుటుంబం ఏం మాట్లాడుతూ ఉంది? ఈనాడు ఒకవైపేమో కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది, రెండోదేమో ఈ యొక్క యుద్ధం ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ దృష్ట్యా అక్కడక్కడ వ్యాపారస్తులు ధరలు పెంచుకోవడం దించుకోవడం ఇష్టాంతం వివరించే పరిస్థితి కొంత వాస్తవమే. కానీ నరేంద్ర మోడీ గారు 100 సంవత్సరాలుగా దేశంలో అయోధ్య రాముడు పుట్టిన రామ జన్మభూమిలో రామ మందిరం కావాలని చెప్పి వేలాది కుటుంబాలు ప్రాణ బలిదానం చేస్తే ఈనాడు ఒక రక్తపు బొట్టు గారకుండా, ఒక లాఠీ దెబ్బ తగలకుండా, ఒక తుపాకీ తూటా పేలకుండా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని ఈ దేశ ప్రజల యొక్క కోట్లాది మంది యొక్క హృదయ సామ్రాట్గా ఈనాడు ఒక భవ్య రామ మందిరం నిర్మాణం చేయబోతూ ఉంటే ఇది ఒక చారిత్రం కాదా అండి? ఇదే కాదు, ఈనాడు 370 ఆర్టికల్ ఏదైతే భారతదేశం యొక్క మొండానికి తల భాగం ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ కొనసాగుతూ దాని ద్వారా ప్రతిరోజు క్రికెట్ సోర్లాగా అనేక మంది మరణించిపోతూ ఉంటే కాశ్మీర్ పండితులు వలస వచ్చి ఢిల్లీ గల్లీలో బిచ్చమెత్తుకుంటుంటే ఈనాడు కాశ్మీర్కు ఒక స్వచ్ఛతను ఒక స్వతంత్రాన్ని తెచ్చింది ఎవరండి? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కాదా? ఇది కనపడతలే అభివృద్ధి కాదు రైళ్లకు? అరే కేవలం ఇలా ఈ ముఖ్యమంత్రి గారు ఇట్లా ముఖ్యమంత్రి కొడుకులు ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడుతూ ఉంటే నేను మీ ద్వారా అడుగుతూ ఉన్నాను, ఈనాడు ఈ యొక్క రాష్ట్రంలో మద్యపానం కోసం 30% లిక్కర్ మీద ఈనాడు ఛార్జ్ పెంచి ఈనాడు ధరలు పెంచి పేద ప్రజలు నడ్డు విరుస్తున్నది మరి ముఖ్యమంత్రి కాదా? మరి ఈనాడు ముఖ్యమంత్రి డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ తీసుకుంటున్నటువంటి ఏదైతే 30% తన కమిషన్ ఉందో ఈ రాష్ట్ర వాటా దాని నుంచి ఎందుకు తగ్గిస్తలేనండి? కేంద్ర ప్రభుత్వం 12 రూపాయలు తగ్గించింది, మరి ఈయన ఎందుకు తగ్గించాడు? అంటే మంచి చేస్తే వీళ్ళు మంచి ఇక్కడ ఆయన్నేనా? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఈనాడు ఒక దళిత ముఖ్యమంత్రిని చేయడు, ఇంటికి ఉద్యోగం ఇవ్వడు, ప్రతి ఇంటికి ప్రతి చేనుకు నీరు అన్నాడు అది ఇవ్వడు, మన నిధులు మన విధులు మన పాలన మనకన్నాడు. తెలంగాణ ద్రోవులకు మంత్రి పదవులు ఇచ్చి మా మహేశ్వరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు గెలిచిన సబితమ్మను అసౌద్దీన్ ఓవైసీ ద్వారా పార్టీలో చేర్చుకొని విద్యాశాఖ మంత్రిగా హోదానిచ్చి నీ దిగజారుడుతనం నీ సిగ్గులేనితనం నీ డొల్లాతనం కనిపిస్తలేదా ప్రజలకు? మోడీ గారిని మాట్లాడే మీ పద్ధత? నరేంద్ర మోడీ గారు ఈనాడు అజన్మ బ్రహ్మచారిగా దేశ యుగ పురుషుడిగా ఒక భగవంతుని రూపంలో వచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా ఈనాడు ప్రజాసేవకుడిగా భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో వెలుగు నింపినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. సో మొత్తమే చూస్తే ఎన్ని వేల మంది తరలించే అవకాశం ఉంది మీ నియోజకవర్గం నుంచి? మహేశ్వరం నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించి 10 లక్షల టార్గెట్లో మా వంతు భాగస్వామ్యం నింపే ప్రయత్నం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బూత్ స్థాయి 521 బూతుల నుండి కార్యకర్తలను తరలిస్తూ ఉన్నాం, ప్రజల్ని తరలిస్తూ ఉన్నాం, వాహనాలు సమకూరుస్తూ ఉన్నాం, బస్సులను సమకూరుస్తూ ఉన్నాం. అందరినీ కూడా ఆనాడు బీజేపీ నాది అని చెప్పుకున్న ఏ కార్యకర్త ఏ అభిమాని కూడా ఇళ్లలో ఉండడానికి వీలు లేదు. అందరిలో కూడా మన యొక్క పరేడ్ గ్రౌండ్కు 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభకు తరలి వచ్చి తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఇవ్వబోయేటువంటి ఏ అయితే దశ దిక్సూచి ఉందో దానికి అందరూ మద్దతు తెలపాల్సిందిగా, దానికోసం వినడం కోసం అందరూ రావాల్సిందిగా తెలంగాణ ప్రజలందరూ కూడా మేము ఈనాడు పిలుపునిస్తూ ఉన్నాం. మీరు కూడా బీరు బిర్యానీ బ్యాచేనా? మీరు బీరు బిర్యానీ బ్యాచేనా వచ్చిన వాళ్ళకి మంచిది? చూడండి,
మేము చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. నిజంగా మాకు కూడా ఒక ఆనెస్టీగా మాకు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఏ విషయంలో? మేము బూత్ కమిటీ కార్యకర్తల్ని, శక్తి కేంద్రాల వాళ్ళని, మా యొక్క పార్టీ కార్యకర్తలు తరలిస్తాం స్వచ్ఛందంగా. పేడ్ వర్కర్స్ని ఎక్కడ కూడా మేము సమీకరించాం. మొన్న చూశారు నిజం మీరు తుక్కుగూడ మహేశ్వరంలో ఏ ఒక్కరు పేడ్ వర్కర్స్ రాలే, ఏ ఒక్కరు బీరు బిర్యానీ ఇవ్వలే. మేము స్వచ్ఛందంగా వచ్చారు, రేపు కూడా స్వచ్ఛందంగా వస్తారు. బీరు బిర్యానీ వాడు ఎప్పుడు శాశ్వతం కాదు. బీరు బిర్యానీ ఎవడిస్తాడు? చేతగాక ప్రజల విశ్వాసం లేక సభ అవుతుందా కాదా అనుమానం ఉన్నవాడే బీరు బిర్యానీతో ముందుకెళ్తారు. కానీ బీజేపీ ఒక జాతీయవాదం, బీజేపీ ఒక దేశభక్తి పార్టీ, బీజేపీ తల్లి భారత్ పార్టీ. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, మతాలు ఏది లేదు, కేవలం భారత్ మాతాకి జై అంటూ దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ చేశారు. జరుగుతున్నటువంటి జూలై 2, 3 తారీఖులో పేరెడ్ గ్రౌండ్లో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యవర్గానికి మరి మంచి స్పందన ఖచ్చితంగా మరి మీరందరూ కల్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ధన్యవాదాలు. సో ఇదండి కొల్లాని శేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి జాతీయ కార్యవర్గం జరుగుతున్నటువంటి సమావేశాల గురించి, కటౌట్ల గురించి ఇవన్నీ కూడా చక్కగా వివరించారు. చూస్తున్నాండి విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం.